గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్ లో మనము ఈ తొలివేద మలివేద కాలానికి సంబంధించిన రాజకీయ పరిస్థితులు అనేవి చూసామండి. మనకు నెక్స్ట్ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో నెక్స్ట్ యూనిట్ లాగా మనం ఏం చెప్పేసుకుంటామంటే ఏజ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అని చెప్పేసుకుంటామండి. ఏజ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అని చెప్పేసుకుంటాం. సో ఏజ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అంటే దీన్ని మనము జ్ఞానోదయ యుగం లాగా చెప్పేసుకుంటామండి. ఓకేనా? మరి ఈ ఏజ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ వచ్చేసి మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే మనకు 6th సెంచరీ బీసీలో స్టార్ట్ అవుతుందండి. అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జ్ఞానోదయ యుగం అనేది మొదలవుతుంది. ఓకేనా? మరి జ్ఞానోదయ యుగానికి సంబంధించి ఏముంటుంది సార్ ఇంపార్టెన్స్ అంటే ముఖ్యంగా ఇక్కడ మనకు 2 డెవలప్మెంట్స్ అనేవి జరుగుతాయండి. అందులో ఒకటి మనకు పొలిటికల్ డెవలప్మెంట్స్ అని చెప్పేసుకుంటాం. దాంట్లో మనం ఏమని చెప్పేసుకుంటాం అంటే పొలిటికల్ డెవలప్మెంట్స్, దాని తర్వాత మనకు రిలీజియస్ డెవలప్మెంట్స్ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకు ఈ రిలీజియస్ డెవలప్మెంట్స్, దాని తర్వాత మనకు పొలిటికల్ డెవలప్మెంట్స్ అని చెప్పేసుకుంటాం. రిలీజియస్ అండ్ పొలిటికల్ డెవలప్మెంట్స్ దీన్నే మనం ఏమని చెప్పేసుకుంటామంటే ఆ రిలీజియస్ డెవలప్మెంట్స్ అంటే మనం ముఖ్యంగా ఇక్కడ రాజకీయ అభివృద్ధిలో లేకపోతే రిలీజియస్ అంటే మనకు మతపరమైన అభివృద్ధి, తర్వాత పొలిటికల్ డెవలప్మెంట్స్ అంటే రాజకీయ పరమైన అభివృద్ధి అని చెప్పేసుకుంటాం. ఓకేనా? సో మరి ఈ రిలీజియస్ డెవలప్మెంట్స్ లో ఏమవుతుంది అంటే మనకి 6th సెంచరీ బీసీలోనే 62 కొత్త మతాలు అనేవి ఆవిర్భవిస్తాయండి. ఓకేనా? మనకి పొలిటికల్ డెవలప్మెంట్స్ లో మనం ఏం చెప్పేసుకుంటాం అంటే 16 కొత్త మహాజనపదాస్ అనేవి ఆవిర్భవిస్తాయి. ఓకేనా? సో మనం పొలిటికల్ డెవలప్మెంట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో చెప్పేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనము ఈ రిలీజియస్ డెవలప్మెంట్స్ అండి. రిలీజియస్ డెవలప్మెంట్స్ అంటే మనం ఏమని చెప్పేసుకున్నాం, మతపరమైన అభివృద్ధులు అని చెప్పేసుకున్నాం. ఓకేనా? ఈ మతపరమైన అభివృద్ధి అన్నప్పుడు మనకు ఈ మతపరమైన అభివృద్ధి రావడానికి కారణాలు ఏంటివి అంటే మనం ముఖ్యంగా అందులో 4 చెప్పేసుకుంటామండి. మన 4 ఏంటివి సార్ అంటే డామినేషన్ ఆఫ్ బ్రాహ్మణ్స్ అని చెప్పేసుకుంటామండి. డామినేషన్ ఆఫ్ బ్రాహ్మణ్స్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వేదాస్ అండ్ ఉపనిషత్స్ అని చెప్పేసుకుంటామండి. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వేదాస్ అండ్ ఉపనిషత్స్ అని చెప్పేసుకుంటాం. ఓకేనా? తర్వాత మనకు థర్డ్ వచ్చేసి ఇన్వెన్షన్ ఆఫ్ ఐరన్ అని చెప్పేసుకుంటామండి. ఇన్వెన్షన్ ఆఫ్ ఐరన్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం ఏమని చెప్పేసుకుంటామంటే ట్రేడ్ అండ్ కామర్స్ అని చెప్పేసుకుంటామండి. ఈ 4 కారణాలు వచ్చేసి మనకు ఏమని చెప్పేసుకుంటామంటే ఈ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మనకు ఈ 62 కొత్త మతాలు ఆవిర్భవించడానికి కారణాలు అని చెప్పేసుకుంటామండి. ఇక్కడ డామినేషన్ ఆఫ్ బ్రాహ్మణ్స్ అంటే బ్రాహ్మణుల ఆధిపత్యం అని చెప్పేసుకుంటాం. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వేదాస్ అండ్ ఉపనిషత్స్ అంటే మనకు ఈ వేదాల ఉపనిషత్తులకు సంబంధించిన ప్రభావం అనేది ప్రజల మీద ఉంటుందండి. తర్వాత మనకు ఇన్వెన్షన్ ఆఫ్ ఐరన్ అండి. ఇన్వెన్షన్ అంటే కనుక్కోవడం, ఐరన్ అంటే మనకు ఇనుము అని చెప్పేసుకుంటాం. మరి ఈ ఇన్వెన్షన్ ఆఫ్ ఐరన్, ఇనుమును ఎప్పుడు కనుక్కుంటారు అంటే మనకు లాటర్ వేదిక్ పీరియడ్ లో కనుక్కుంటారండి. ఓకేనా? మలివేద కాలంలో ఈ ఇనుమును అనేది కనుగొని ఏం చేస్తారు మనకు ముఖ్యంగా ఇక్కడ ఈ అడవులను చెట్లను నరికి అగ్రికల్చర్ యూసేజ్ కి యూజ్ చేస్తారు. తర్వాత మనకు ట్రేడ్ అండ్ కామర్స్ అంటే వర్తకం, వాణిజ్యం అని చెప్పేసుకుంటాం కదా. అది ఈ 4 కారణాలు వచ్చి మనకు 6th సెంచరీ 6వ శతాబ్దంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో కొత్త మతాలు ఆవిర్భవించడానికి కారణాలు అని చెప్పేసుకుంటామండి. ఓకేనా? మరి అందులో మనకు ఫస్ట్ గా ఏ మతం గురించి చెప్పేసుకుంటామంటే బుద్ధిజం అని చెప్పేసుకుంటామండి. బుద్ధిజం అంటే మనకు బౌద్ధ మతం అని చెప్పేసుకుంటాం. మరి బుద్ధిజానికి బౌద్ధ మతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 1 by 1 చూడండి. ముఖ్యంగా మనకు ఈ బౌద్ధ మతాన్ని ఎవరు స్థాపిస్తారు సార్ అంటే సిద్ధార్థ అనే వ్యక్తి స్థాపిస్తాడండి. ఇతని పేరు వచ్చేసి మనకు సిద్ధార్థ అని చెప్పేసుకుంటాం. మరి సిద్ధార్థ అనే వ్యక్తి ఇతన్ని మనము తర్వాత కాలంలో ఏమేమి చెప్పుకుంటాం అంటే బుద్ధ అని చెప్పేసుకుంటాం. తర్వాత గౌతమ బుద్ధ అని చెప్పేసుకుంటాం. ఓకేనా? బుద్ధుడు అని చెప్పుకుంటాం కదా. ఆ వ్యక్తి మనకి ఏం చేస్తారంటే ఈ బౌద్ధ మతాన్ని స్థాపిస్తారండి. ఓకేనా? మరి ఇతనికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. మరి ఇప్పుడు ఇతను ఎప్పుడు జన్మిస్తాడు సార్ అంటే మనకు 563 BC అండి. క్రీస్తు పూర్వము 563లో మనకు లుంబిని అనే ప్రాంతంలో జన్మిస్తాడండి. ఓకేనా? లుంబిని అనే ప్రాంతంలో జన్మిస్తాడు. మరి లుంబిని అనేది మనకి ఎక్కడ ఉంటుంది సార్ అంటే ముఖ్యంగా ఇక్కడ మనకు నేపాల్ అని చెప్పేసుకుంటాం కదా, అక్కడ అండి. తర్వాత ఇతనికి సంబంధించిన పేరెంట్స్ అండి. అందులో మనకు తన తండ్రి పేరు ఏమని చెప్పుకుంటాం అంటే శుద్ధోదన అని చెప్పేసుకుంటాం. తల్లి పేరు వచ్చేసి మాయాదేవి అని చెప్పేసుకుంటామండి. ఓకేనా? వీళ్ళిద్దరు వచ్చేసి శుద్ధోదన, మాయాదేవి వచ్చేసి ఇతనికి సంబంధించిన తల్లిదండ్రులు అండి. మరి ఇతనికి ఒక పోస్టర్ మదర్ ఉంటుందండి.
ఓకేనా. ఫోస్టర్ మదర్ అంటే మనం ఏమని చెప్పుకుంటాం అంటే పెంపుడు తల్లి అని చెప్పుకుంటాం. ఓకేనా. ఆమె పేరే ఏం పేరు అంటే ప్రజాపతి గౌతమి అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. సో మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు, సార్ మరి ఈయనకు సంబంధించిన తల్లి మాయాదేవి ఉంది కదా, మరి ప్రజాపతి గౌతమి అనే వ్యక్తి మరి ఈమెకు ఎందుకు అవసరం వచ్చింది సార్ అంటే, పెంపుడు తల్లి వచ్చే అవసరం ఎందుకు వచ్చింది సార్ అంటే, ఈ మాయాదేవి అనే వ్యక్తి ఏమైతుందండి అంటే మనకు ఈ గౌతమ బుద్ధుడు పుట్టిన ఒక 6-7 రోజులలో చనిపోతుంది, ఒక వారం లోపు చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఈ శుద్ధోదన అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రజాపతి గౌతమి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడండి. మరి ఈమె ఎవరు సార్ అంటే మాయాదేవికి సంబంధించిన స్వయాన సొంత చెల్లెలే మనకు ఈ మాయాదేవి, మనకు గౌతమి లాగా చెప్పేసుకుంటామండి. ఓకేనా. తర్వాత మనకు ఈ మాయాదేవి వచ్చేసి మనకు ఏ ప్రాంతానికి సంబంధించిన యువరాణి అంటే కోసల అనే ఒక ప్రాంతానికి సంబంధించిన యువరాణి. ఓకేనా. సో ఇది మరి శుద్ధోదనం ప్రజాపతి గౌతమి పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి ఒక సంతానం కలుగుతుందండి. వాడి పేరే ఏం పేరు అంటే మనకు దేవదత్త అని చెప్తామండి. దేవదత్త అనే వ్యక్తి ఎవరు అంటే మనకు ప్రజాపతికి సంబంధించిన సొంత కొడుకు, మనకు సిద్ధార్థ వచ్చేసి గౌతమికి సంబంధించిన పెంపుడు కొడుకు అండి. ఓకేనా. ఇంకా మనకు ఇదే గౌతమ బుద్ధకు సంబంధించింది ఇంకా ఏం చెప్పుకోవాలంటే ఇతనికి సంబంధించి ఒక భార్య ఉంటుందండి. ఆమె పేరు ఏం పేరు అంటే యశోధర అని చెప్పుకుంటామండి. యశోధర వచ్చేసి మనకు ఇతనికి సంబంధించిన సిద్ధార్థకు సంబంధించిన వైఫ్ అండి. ఓకేనా. ఇంకా మనకు ఇతనికే ఒక కొడుకు పుడతాడండి. అతని పేరు ఏం పేరు అంటే రాహుల్. ఓకేనా. రాహుల్ అనే వ్యక్తి మన సిద్ధార్థకు సంబంధించిన కొడుకులా చెప్పేసుకుంటాం. ఇంకా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గౌతమ బుద్ధకు సంబంధించిన ఓసారి బిరుదులు చూడండి, టైటిల్స్ ఇక్కడ రాస్తాను చూడండి. టైటిల్స్ అంటే మీకు తెలుసు, బిరుదులు. ఓకేనా. అందులో మనకు ముఖ్యంగా శాక్యముని అని ఉంటుందండి. ఇతనికి సంబంధించిన మొదటి బిరుదు ఏముంటుందంటే శాక్యముని. తర్వాత ఇతనికి సంబంధించి రెండో బిరుదు వచ్చేసి బుద్ధ అని ఉంటుందండి. ఓకేనా. ఇంకా మనకు అంగీరస అనే ఒక బిరుదు కూడా ఇతనికి ఉంటుందండి. ఇంకా మనకు తథాగత అనే బిరుదు కూడా ఇతనికి ఉంటుందండి. వచ్చేసి ఇతనికి సంబంధించిన బిరుదులు. ఇంకా మనకు ఇదే గౌతమ బుద్ధునికి సంబంధించిన బిరుదులు ఏముంటాయి సార్ అంటే మనకు లైట్ ఆఫ్ ఏషియా, ల్యాంప్ ఆఫ్ వరల్డ్ అనే బిరుదులు కూడా ఇక్కడ ఉంటాయండి. ఓకేనా. ఇంకా మరి వీళ్ళు ఏ తెగకు సంబంధించిన వాళ్ళు, ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు అంటే శాక్య. బుద్ధుడు వచ్చేసి శాక్య అనే ఒక తెగకు సంబంధించిన వ్యక్తి అండి. అందుకే ఇక్కడ శాక్య ముని అని చెప్పేసుకున్నాం. ఓకేనా. ఇంకా మనకు ఇతనికి సంబంధించి ఎన్లైట్మెంట్, జ్ఞానోదయము ఎక్కడ అయింది అని చెప్పుకుంటామంటే మనము ఉరవేల అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఉరవేల అనే ఒక ప్రాంతం ఉంటది. ఈ ప్రాంతం వచ్చేసి మనకు బీహార్ లో ఉంటది. ఈ బీహార్ లో పీపల్ ట్రీ అని ఉంటదండి. పీపల్ ట్రీ అని చెప్పుకుంటాం కదా, మనం రావి చెట్టు అని చెప్పేసుకుంటాం కదా, ఆ చెట్టు కింద ఇతనికి మనకు 49 రోజుల తర్వాత వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు మనకి ఏమవుతుంది అంటే మనకు ఈ ఏమంటారు ఈ జ్ఞానోదయం అనేది అవుతుందండి. ఓకేనా. ఇంకా ఇతనికి సంబంధించి మనకు ఈ ఎప్పుడు చనిపోతాడండి గౌతమ బుద్ధుడు వచ్చేసి ఎప్పుడు చనిపోతాడంటే మనకు 483 BCలో మనకు కుశీనగర అనే ఒక ప్రాంతం ఉంటుందండి. కుశీనగర లేకపోతే కుశినారా అని దీన్ని అంటారు. ఇక్కడ చనిపోతాడండి. మరి ఎట్లా చనిపోతాడు సార్ ఏంటి అంటే చాదా అనే ఒక శిష్యుడు ఉంటాడండి మన గౌతమ బుద్ధునికి. ఓకేనా. చాదా అనే ఒక శిష్యుడు ఉంటాడు, వాడింట్లో చనిపోతాడండి. మరి ఎట్లా చనిపోతాడు సార్ అంటే ఒక రోజు ఏమవుతుందంటే మన గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో గౌతమ బుద్ధుడు ఈ చాడా అనే ఒక శిష్యుని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడ చాడా ఏం చేస్తాడంటే ఇతనికి డిన్నర్ అరేంజ్ చేస్తాడండి. మరి ఆ డిన్నర్ లో ఇతనికి ఏం పెడతాడు సార్ అంటే పోర్కుకు సంబంధించింది పెడతాడండి. పోర్క్ అంటే ఏమని చెప్పుకుంటాం అంటే మనము పంది మాంసం అని చెప్పుకుంటాం. ఓకేనా. ఆ పంది మాంసం తిని గౌతమ బుద్ధునికి ఏమవుతుందంటే ఇక్కడ ముఖ్యంగా వాంతులు విరేచనాలు అయ్యి అతను చనిపోవడం జరుగుతుందండి. ఓకేనా. ఈ కుశినారా లేకపోతే కుశీనగర అని మనం ఏం చెప్పుకుంటాం అంటే ఈ ప్రాంతం వచ్చేసి మీకు నెక్స్ట్ మహాజానపదాలు డిస్కస్ చేసేటప్పుడు వస్తుందండి. ఇక్కడ మీకు మల్లా అనే ఒక మహాజానపదం ఉంటుందండి. ఓకేనా. మల్లా మహాజానపదానికి రాజధాని మనకు కుశీనగర అని ఉంటుంది. ఓకేనా. ఇది ఇక్కడ గుర్తించుకోండి. ఇది వచ్చేసి మనకు గౌతమ బుద్ధునికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. మరి ఇక్కడ తను ఈ బౌద్ధ మతాన్ని ఎందుకు స్థాపిస్తాడు, స్థాపించాల్సిన అవసరం ఏముంది అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా ఏమవుతుందంటే చూడండి, ఇతను ఏమవుతుందంటే మనకు ఈ శుద్ధోదన అనే వ్యక్తి ఏం చేస్తాడంటే గౌతమ బుద్ధుని ఏం చేస్తాడంటే ఒక 4 గోడల మధ్యలో లేకపోతే అతని రాజభవంతిలో అన్ని సకల సౌకర్యాలు అరేంజ్ చేసి పెంచుతాడండి. మరి అక్కడ సకల సౌకర్యాలు పెంచి అతనికి అరేంజ్ చేసి లగ్జరీ లైఫ్ ను ఎందుకు లీడ్ చేస్తాడు, ఎందుకు లగ్జరీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాడు మనకు ముఖ్యంగా అంటే
ఇక్కడ మాయాదేవి అనే ఒక వ్యక్తి ఉంటుంది కదండి, శుద్ధోదనకు సంబంధించిన భార్య. ఆమెకు ఏమైతుందంటే ఒక రోజు తను రాజభవంతిలో పడుకున్నప్పుడు తనకు ఒక కళ వస్తుందండి. ఆ కళలో ఏమైతుందంటే ఈమెకు సంబంధించి ఒక తెల్లని ఎలిఫెంట్ అనేది కనిపిస్తుందండి కళలో. ఓకేనా, తెల్లని ఎలిఫెంట్ అనేది కనిపిస్తుంది. అంటే తెల్లటి మనకు ఏమని చెప్పుకుంటాం, ఏనుగు అనేది కనిపిస్తుంది. సో ఆ కళ వచ్చేసి ఏమంటే మనకు శుద్ధోదనానికి చెప్తుంది, ఇట్లా నాకు నైట్ పడుకుంటే తెల్లటి ఏనుగు అనేది కనిపించింది అంటే ఈ శుద్ధోదన అనే వ్యక్తి వీళ్ళకి అప్పటికే ఇది ఒక పీడకల అని అర్థమైపోతుంది. ఎందుకంటే మనకు ఏనుగులు కనిపిస్తే నలుపు రంగు లేకపోతే ముదురు బ్రౌన్ ఆ కలర్ లో కనిపించాలి కలర్, కానీ అది విరుద్ధంగా కనిపించింది అంటే ఖచ్చితంగా అది పీడకల అని ఆమె భావిస్తుంది. భావించినమంటే తనకు వచ్చిన కళ గురించి ఏం చేస్తుంది, తనకు సంబంధించిన భర్తపై చెప్పేస్తుందండి. చెప్పేసిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఇక్కడ మనకు ఆ టైంలో ఉన్న ఒక ఫేమస్ ఋషి ఉంటాడండి, అతని పేరు అషిత అని చెప్పేసుకుంటాం. ఆ టైంలో మనకు అషిత అనే ఒక ఫేమస్ ఋషి ఉంటాడు, అతనికి చెప్పేస్తాడండి శుద్ధోదన అనే వ్యక్తి. అతను పిలిపించి ఇక్కడ జరిగిన కళ గురించి చెప్పేస్తాడు. చెప్పేస్తే అతను ఏం చేస్తాడంటే ఇమీడియట్ గా ఆమె ముఖం చూసి మాయాదేవి అనే వ్యక్తి నెక్స్ట్ కొద్ది రోజులలో గర్భం దాల్స్తుంది. గర్భం దాల్చి ఒక 12 మగబిడ్డకు జన్మనిస్తుంది అని మనకి అషిత అనే వ్యక్తి చెప్తాడండి. చెప్పిన తర్వాత ఏమవుతుందంటే పోతూ పోతూ ఒక రెండు ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పేసి పోతాడండి ఎవరికి, శుద్ధోదనకు. అందులో ఒకటి గుడ్ న్యూస్ ఉంటుంది, ఇంకోటి బ్యాడ్ న్యూస్ అనేది ఉంటుందండి. ఓకేనా, మరి అందులో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇక్కడ 12 మగబిడ్డ పుట్టిన తర్వాత అతను ఏం చేస్తాడంటే భారతదేశం గుర్తించుకునే విధంగా ఒక గొప్ప చక్రవర్తి అవుతాడు, లేకపోతే ఏమవుతుంది అంటే ప్రపంచం గుర్తించుకునే ఒక ఋషి అవుతాడు అని చెప్తాడండి. ఒక సన్యాసి లేకపోతే ఒక ఋషి అవుతాడు అని ఈ రెండు చెప్పేసిపోతాడు. ఎందుకు అంటే ఇలా సెకండ్ థింగ్ వచ్చేసి అతడు సన్యాసి అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదు. సో అందుకే ఏం చేస్తాడంటే ఇతన్ని తన రాజభవంతిలో అన్ని లగ్జరీస్ లేకపోతే అన్ని ప్రొవైడ్ చేసి అతను రాజభవంతి నుంచి లేకపోతే ఆ కోటలో నుంచి బయటికి రాకుండా చూస్తాడండి శుద్ధోదన చిన్నప్పటి నుంచి. ఓకేనా, సో అతను పెరిగి పెద్ద ఒక 29 సంవత్సరాలు మనకు ఒక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ శుద్ధోదన అనే వ్యక్తి ఏం చేస్తాడంటే మనకు దానికి సంబంధించిన సింహాసనం అనేది అధిష్ఠించవచ్చు కదా అని మనకు సిద్ధార్థను ఒక చిన్న ప్రపోజల్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అతను చెప్తాడు, నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మన రాజభవంతి దాటి ఎటు బయటికి వెళ్ళలేదు, మరోసారి నేను ఇక్కడ సింహాసనాన్ని అధిష్ఠించాలంటే ఖచ్చితంగా రాజభవంతిలో నుంచి బయటికి వెళ్ళి ఇక్కడ ప్రజల యొక్క జీవన విధానం లేకపోతే వాళ్ళకి సంబంధించిన అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు తెలిసి ఉండాలా. సో నాకు అవన్నీ తెలియదు కాబట్టి ఖచ్చితంగా నేను ఇటు నుంచి బయటికి వెళ్ళి అవన్నీ తెలుసుకుంటాను అని ఒక రోజు ఏం చేస్తాడంటే మనకు చిన్నకేత కంతక అనే ఇద్దరు వ్యక్తులతోని ఇద్దరి సహాయంతో బయటికి వెళ్తాడండి. చిన్నకేత అంటే మనకు అతనికి సంబంధించిన గుర్రపు స్వారీదారుడు, కంతక అంటే మనకు మన గౌతమ బుద్ధునికి సంబంధించిన గుర్రం పేరండి. ఓకేనా, వీళ్ళిద్దరిని తీసుకొని ఆ బండి మీద బయటికి వెళ్ళినప్పుడు ఇతనికి ఒక 4 ఇన్సిడెంట్స్ కనిపిస్తాయండి. ఓకేనా, 4 ఇన్సిడెంట్స్ కనిపిస్తాయి. మరి ఆ 4 ఇన్సిడెంట్సే అతనికి ఏం చేస్తాయంటే అతను ఒక రాజు నుంచి మనకు సన్యాసి లాగా మారడానికి సహాయపడతాయండి. ఓకేనా, ముందుగా 4 ఇన్సిడెంట్స్ ఏంటివి అంటే అండ్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పేసుకుంటామండి. అండ్ ఓల్డ్ మ్యాన్, ఏ సిక్ మ్యాన్, తర్వాత మనకు ఇక లాస్ట్ అండ్ ఇక్కడ ఏంటి అంటే డెడ్ మ్యాన్ అండి, డెడ్ బాడీ. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా 4th వచ్చేసి హెర్మిట్ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా, ఇక్కడ మనకు ఈ 4 ఇన్సిడెంట్స్ ఏంటివి అంటే ఓల్డ్ మ్యాన్ అంటే మనకు ముసలి వ్యక్తి అని చెప్పేసుకుంటాం, సిక్ మ్యాన్ అంటే ఒక రోగి అని చెప్పేసుకుంటాం, డెడ్ బాడీ అంటే మనకు శవం అని చెప్పేసుకుంటాం, లాస్ట్ అండ్ ఫైనల్ గా హెర్మిట్ అంటే మనం ఏం చెప్పుకుంటాం అంటే సన్యాసి అని చెప్పేసుకుంటామండి. ఈ 3 ఇన్సిడెంట్స్ చూసి ఇక్కడ ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ జీవితంలో మొత్తం ఎట్లుంటుంది అంటే దుఃఖం అనేది ఉంటుందండి. ఓకేనా, ఆ దుఃఖం ఉంటుంది. ఇక్కడ సన్యాసికి వచ్చేసరికి దుఃఖం అనేది ఉండదండి. ఇక్కడ ముసలాడైనప్పుడు అతనికి సంబంధించిన వృద్ధాప్యం గురించి బాధపడుతూ ఉంటాడు. సిక్ మ్యాన్ అంటే అతనికి వచ్చిన రోగం గురించి బాధపడుతుంటాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా డెడ్ బాడీ అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత వాటి చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే బాధపడుతుంటారు. ఇక్కడ హెర్మిట్ సన్యాసి ఎవరు ఉంటాడంటే వీడు సంవాడు బెటర్ గా కొంచెం హ్యాపీగా ఉంటాడు. ఓకేనా, సో వీడు ఏం చేస్తాడంటే ఇక్కడ ముగ్గురు జీవితాలలో ఒక రకమైన దుఃఖం అనేది ఉంది. ఓకేనా, మనిషికి సంబంధించి ఒక శాశ్వత సంతోషం ఏం లేదా అంటే మనకు పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది ఏం లేదా మనిషి జీవితానికి సంబంధించి అని ఇతను ఏం చేస్తాడంటే ఆ శాశ్వత సంతోషాన్ని వెతకడానికి ఏం చేస్తాడంటే ఇంట్లో నుంచి బయలుదేరుతాడండి. ఎవరు ఈ చిన్నకేత కంతక సంబంధించిన గుర్రాన్ని లేకపోతే స్వారీదారిని ఇద్దరిని తీసుకొని ఇంట్లో నుంచి పారిపోతాడు. ఓకేనా, అట్లా ఇంట్లో నుంచి పారిపోయిన దాన్ని మనకి బౌద్ధ మత చరిత్రలో ఏమని చెప్పుకుంటామంటే మహాభినిష్క్రమణ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా, ఏమని చెప్పేసుకుంటాం
మహాభినిష్క్రమణ అని చెప్పేసుకుంటాం. ఇదే మహాభినిష్క్రమణ అంటే తను సత్యాన్ని లేకపోతే అన్వేషించడానికి వెళ్ళిన దాన్నే మనం ఏమని చెప్పుకుంటాం అంటే మహాభినిష్క్రమణ అని చెప్పేసుకుంటాం. ఓకేనా, మహాభినిష్క్రమణ అని చెప్పేసుకుంటాం. వెళ్ళిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే మనకు కొందరు సన్యాసులను కలుస్తాడని, కలిసి వాళ్ళతో ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతాడు. అందులో మనకు ముఖ్యంగా రూపక అలరకమ అనే ఇద్దరు వ్యక్తులను కలుస్తాడు. కలిసి వాళ్ళతో పాటు కొద్ది రోజులు ధ్యానం చేస్తాడు, జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అక్కడ సాటిస్ఫై కాక తర్వాత ఏం చేస్తాడంటే నెక్స్ట్ ఒక ఐదు మంది బ్రాహ్మణులతో కలిసి అక్కడ కూడా వాళ్ళతో పాటు కొద్ది రోజులు ట్రావెల్ చేస్తాడండి. ట్రావెల్ చేసి ఆయనకు సంబంధించిన ధ్యానాన్ని చేసి జ్ఞానాన్ని ఉంది కొంచెం అక్కడ కూడా సాటిస్ఫై కాకపోయేసరికి చివరగా మనకు బీహార్ లో ఒక ప్లేస్ ఉంటుందండి. దాని పేరే మనకు ఉరవేల అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఓకేనా, ఉరవేల అనే ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద ధ్యానం చేస్తాడండి. ధ్యానం చేసిన తర్వాత అతనికి ఏమవుతుందంటే ఒక 49 రోజుల తర్వాత వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు తనకు జ్ఞానోదయం అనేది జరుగుతుందండి. జరిగినప్పుడు దాన్నే మనం ఏమని చెప్పుకుంటామంటే ఇతనికి జ్ఞానోదయం అయిందాన్నే మనము ఈ బౌద్ధ మత చరిత్రలో ఏమని చెప్పుకుంటామంటే సంబోధి అని చెప్పేసుకుంటామండి. ఓకేనా, సంబోధి అని చెప్పేసుకుంటాం. మరి ఇతను జ్ఞానం చేసే టైంలో ఇతనికి ఏమవుతుందంటే అక్కడ చెట్టు కింద కూర్చొని రోజు అక్కడ ఉన్న పక్కలో ఉన్న నదిలో స్నానం చేసి చెట్టు కింద ధ్యానం చేసే టైంలో ఒక అమ్మాయి ఉంటుందండి, ఒక మహిళ లేకపోతే అమ్మాయి అని చెప్పేసుకుంటాం. తను ఏం చేస్తాడంటే గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఫుడ్ అరేంజ్ చేస్తుందండి, ఆహారము ఇచ్చేస్తుంది. ఆమె పేరు మనం ఏమేమి పేరు చెప్పుకుంటామంటే సుజాత అని చెప్పేసుకుంటామండి. ఈమె ఏం చేస్తాడంటే ఇతను ఎవరో ఒక గొప్ప ఋషిలాగా లేకపోతే గొప్ప మునిలాగా ఉండవు అని ఇతనికి రోజు పళ్ళు ఆహారము ఇచ్చేస్తుంటది. మరి ఇతను ధ్యానం చేసే రావి చెట్టు కింద రావి చెట్టు మీద ఏముంటదంటే మర అనే ఒక దయ్యం ఉంటదండి. ఈ మర అనే దయ్యం ఏం చేస్తుందంటే మన గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో ఇతను ధ్యానం చేసే టైంలో అతన్ని డిస్టర్బ్ చేస్తుంటదండి. అంటే మనకు అతని ధ్యానానికి ఏం చేస్తుంది మనకు భంగం కలిగిస్తుంటది. అంటే పిచ్చి పిచ్చి సౌండ్లు వేయడం కానీ లేకపోతే ఆ చెట్టు మీద ఉన్న ఆకులు కాయలు ఇసిరేయడం అతని మీద కానీ అలాంటి పనులు చేస్తుంటది ఈ మారా అనే దయ్యం. ఓకేనా, తర్వాత ఇంకా మనకు గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో ఈ గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత సిద్ధార్థ అనే వ్యక్తిని గౌతమ బుద్ధుడిలాగా పిలవడం జరుగుతుంది. ఉరవేల అనే ప్రాంతాన్ని బోధ్గయాలాగా పిలుస్తారు. ఇక్కడ మనకి ఈ రావి చెట్టును ఏమని పిలుస్తారంటే బోధి వృక్షము అని పిలుస్తారండి. ఓకేనా, ఇది తర్వాత మనకు ఇతను ఏం చేస్తాడంటే జ్ఞానం పొందిన తర్వాత ఆ జ్ఞానాన్ని ఏం చేయాలా కొందరి విద్యార్థులకు శిష్యులకు లేకపోతే బోధించాలా. ఓకేనా, ఇతను ఏం చేస్తాడంటే మనకు సారనాథ్ లోని ఒక జింకల వనం ఉంటుందండి. ఓకేనా, దీన్నే మనం ఏమని చెప్పుకుంటాం అంటే డీర్ పార్క్ అని చెప్పుకుంటాం. అక్కడికి వెళ్తాడండి. వెళ్ళి ఏం చేస్తాడు ఒక 5 మంది శిష్యులను పోగు చేసుకొని ఇతను పొందిన జ్ఞానాన్ని ఏం చేస్తుంటాడు అంటే 5 మందికి బోధిస్తుంటాడు. మరి ఇట్లా 5 మందికి జ్ఞానాన్ని బోధించే ఇన్సిడెంట్నే మనం ఇక్కడ ఏమని చెప్పుకుంటాం అంటే చూడండి ఇక్కడ ఈ 5 మందికి ధర్మచక్ర పరివర్తన అని చెప్పేసుకుంటామండి. ఓకేనా, 5 మంది శిష్యులకు తను పొందిన జ్ఞానాన్ని బోధించేదాన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే ధర్మచక్ర పరివర్తన అని చెప్పేసుకుంటాం. ఇంకా మనకి తనకి జ్ఞానం పొందిన తర్వాత ఈ బౌద్ధ మతానికి సంబంధించి కొన్ని సిద్ధాంతాలు ప్రిన్సిపల్స్ ఇతను చేస్తాడండి మన గౌతమ బుద్ధుడు అనే వ్యక్తి. ఓకేనా, ముందుగా ఇతను జ్ఞానం పొందిన తర్వాత ఏం చేస్తాడంటే ఇంటికి రాజ్యానికి వెళ్ళిపోయి ఇక్కడ వీళ్ళకి సంబంధించిన తల్లి ఎవరైతే ఉన్నారో పెంపుడు తల్లి ఆ తల్లి పేరు గౌతమి అని చెప్పేసుకున్నాం కదా. ఆ గౌతమిని ఏం చేస్తాడంటే ముందుగా బౌద్ధ మతంలోకి మారుస్తాడండి. ఓకేనా, అట్లా మార్చడం వల్ల ఈ గౌతమి అనే వ్యక్తి ఏమవుతుందంటే బౌద్ధ మతంలోకి చేరిన మొట్టమొదటి స్త్రీ లాగా చెప్పేసుకుంటామండి. ఈ బౌద్ధ మతంలోకి చేరిన మొట్టమొదటి స్త్రీ ఎవరని చెప్పుకుంటామంటే మనకు ప్రజాపతి గౌతమి అని చెప్పేసుకుంటాం. తర్వాత ఈ రాహుల్ అనే వ్యక్తి ఉన్నాడు మీకు ఇతనికి సంబంధించిన కుమారుడు. వీన్ని కూడా ఏం చేస్తాడంటే బౌద్ధ మతంలోకి మార్చేస్తాడు. మరి బౌద్ధ మత సిద్ధాంతాల వల్ల బౌద్ధ మత సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యి బౌద్ధ మతంలోకి చేరిన మొట్టమొదటి వేశ్య ఉంటుందండి. ఆమె పేరే మనము అంబపాలి లేకపోతే అంబపాలి అని చెప్పేసుకుంటాం. మరి ఇదే సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యి ఒక బందిపోటు దొంగ కూడా బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడండి. వాడి పేరు ఏం పేరు చెప్పుకుంటామంటే అంగుళిమాల అని చెప్పేసుకుంటామండి. తర్వాత మనకు ఈ బౌద్ధ మతానికి సంబంధించి గౌతమ బుద్ధుడికి ఒక ధనిక శిష్యుడు ఉంటాడండి. వాడిని మనం రిచెస్ట్ స్టూడెంట్ అని చెప్పేసుకుంటాం. అతని పేరు ఏం పేరు అంటే ఆనంద అని చెప్పేసుకుంటాం. ఇతను ఏం చేస్తాడంటే మనకు బౌద్ధ మతానికి సంబంధించిన చైత్యాస్ అయినా సరే విహారాస్ అయినా సరే స్తూపాస్ అయినా సరే చాలా వరకు కట్టిస్తాడండి తన దగ్గర ఉన్న ధనంతో. ఇంకా మనకు ఈ బౌద్ధ మతానికి సంబంధించి మొదటి ప్రిన్సిపల్ మనం ఏమని చెప్పుకుంటామంటే ఇక్కడ చూడండి బౌద్ధ మతంలో ఏమవుతుందంటే వీళ్ళు రీబర్త్ మీద
రీబర్త్ నమ్ముతారండి. అంటే మనకు ఏమని చెప్పుకుంటామంటే పునర్జన్మ మీద విశ్వాసం ఉంచుతారు. ఇంకా మనకు దీనికి సంబంధించి ఇంకా ఏంటి అంటే వర్ణశిష్టాన్ని కూడా వీళ్ళు రికగ్నైజ్ చేస్తారండి. అంటే వర్ణశిష్టాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే గుర్తిస్తారు. మరి ఎట్లా గుర్తిస్తారు సార్? మనకు ఋగ్వేదాలో ఉన్న 10వ మండలంలో ఉన్న వర్ణశిష్టం లాగా గుర్తిస్తారా సార్ అంటే అలా కాదండి. ఏ వర్ణం వారైనా సరే బౌద్ధ మతంలో చేరొచ్చు. ఓకేనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ వర్ణస్. ఓకేనా, బ్రాహ్మణ్స్ అయినా సరే, వైశ్యాస్ అయినా సరే, క్షత్రియాస్ అయినా సరే, శూద్రాస్ అయినా సరే బౌద్ధ మతంలో చేరొచ్చు అని మనకు గౌతమ బుద్ధుడు చెప్తాడు. మరి వీళ్ళకి సంబంధించి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏముంటదండి అంటే ఇక్కడ చూడండి, మనకు నెక్స్ట్ పునర్జన్మ మీద విశ్వాసం ఉంచుతారు, తర్వాత వర్ణశిష్టాన్ని రికగ్నైజ్ చేస్తారు. దాని తర్వాత మనకు బౌద్ధ మతంలో ఎవరు చేరొద్దు అనేది కూడా మనకు గౌతమ బుద్ధుడు చెప్తాడండి. అందులో మనకు ఎవరు ఉంటారు అంటే సోల్జర్స్ అండి. ఓకేనా, సోల్జర్స్ అంటే మనకు సైనికులైనా సరే, బానిసలైనా సరే, ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే, తర్వాత మనకు మూర్ఛ కుష్టి రోగానికి సంబంధించిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి అనర్హులండి. వీళ్ళు వచ్చేసి బౌద్ధ మతాన్ని స్వీకరించొద్దు. అందులో మనకు ప్రభుత్వ ఉద్యోగులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్లేవ్స్, సోల్జర్స్, మనకి పెరాలసిస్ అండ్ లిప్రసీకి సంబంధించిన పేషెంట్స్ అండి. వీళ్ళు వచ్చేసి మన బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి వీలు ఉండదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఉమెన్స్ అని చెప్పేసుకుంటాం కదండి. ఈ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈ బౌద్ధ సంఘాల్లోకి ప్రవేశం అనేది కల్పిస్తారండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు బుద్ధిజానికి సంబంధించిన క్లాస్ అండి. గౌతమ బుద్ధునికి మరియు బుద్ధిజానికి సంబంధించిన క్లాసు. తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి బౌద్ధ మతానికి సంబంధించిన సిద్ధాంతాలు, ప్రిన్సిపల్స్ ఉంటాయి కదండి. టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అంటూ బుద్ధిస్ట్ లిటరేచర్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.